మెగా డాటర్ నిహారిక చైతన్య జొన్నలగడ్డ అనే వ్యక్తిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. సుమారు 3 ఏళ్ల తర్వాత వీరిద్దరూ మనస్పర్ధలతో మ్యూచువల్ డైవర్స్ తీసుకుని విడిపోయారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఈ విషయం మీద నాగబాబు నోరు విప్పారు. నిజానికి నిహారికతో తాను అన్ని విషయాలు షేర్ చేసుకుంటూ ఉంటాను అని చెప్పుకొచ్చారు. కానీ వాళ్ళ పర్సనల్ విషయాలు ఎప్పుడూ అడిగేవాడిని కాదు. నిజానికి వాళ్ళు నిర్మాతలుగా లేదా హీరోలుగా అక్కడ సక్సెస్ కొడుతున్నారా లేదా అనేది నేను చూడను. వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు అనేది నాకు ముఖ్యం. వరుణ్ తేజ్ వచ్చి లావణ్య త్రిపాఠిని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను అని అడిగితే ఆమెతో హ్యాపీగా ఉండగలను అనుకుంటున్నావా? ఫ్యూచర్లో ఏమైనా ఇబ్బందులు వస్తే ఏం చేస్తావు అని అడిగాను. అయితే ఖచ్చితంగా ఆమెతో హ్యాపీగా ఉంటాను, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా చూసుకోగలనని నమ్మకం ఉందంటే వెంటనే పెళ్లి చేస్తాను. వాళ్ళిద్దరూ చాలా ఆనందంగా ఉన్నారు. కాకపోతే నిహారిక విషయంలో మాత్రం పూర్తిగా భిన్నంగా జరిగింది. నేను పరిస్థితిని అంచనా వేయలేకపోయాను. అది మా తరపు నుంచి జరిగిన తప్పే. మేము దాన్ని సరిగ్గా అంచనా వేయలేకపోయాం. ఆమెను బలవంతంగా పెళ్లి చేసుకోమని మేము చెప్పలేదు. ప్రపోజల్ వచ్చింది, దానికి ఆమె ఒప్పుకుంది. ఆమె ఇష్టమే కదా అని పెళ్లి చేశాం. కానీ ఇద్దరి వేవ్ లెంత్ కుదరలేదు. విడిపోవాలని అనుకున్నారు, విడిపోయారు. కలిసి ఉండమని కూడా నేను బలవంతం చేయలేదు. వాళ్లకు కలిసి ఉండలేమనిపించింది. ఎవరి దారి వారు చూసుకున్నారు. ప్రస్తుతానికి ఆమె సినిమా నిర్మాణం మీద ఫోకస్ పెట్టింది అని నాగబాబు చెప్పుకొచ్చాడు.